ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్ అనగానే క్రికెట్ అభిమానులకి ఇది ఒక ఫెస్టివల్ సీజన్ లాంటిది. అయితే ఈ రోజు మ్యాచ్లో రెండు సక్సెస్ఫుల్ టీమ్స్ తలపడబోతూ ఉన్నాయి. అదేనండి, ముంబై ఇండియన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు కూడా సక్సెస్ఫుల్ టీమ్స్ ఎందుకన్నానంటే, ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్ అన్నిట్లో కూడా ముంబై ఇండియన్స్ 5 ట్రోఫీలు గెలిచింది, సిఎస్కే కూడా 5 ట్రోఫీలు గెలిచిందనమాట. సో ఇలాంటి రెండు స్ట్రాంగ్ టీమ్స్ తలపడబోతున్నాయి కాబట్టి చాలామంది ఈ మ్యాచ్ చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ కలిపి ఒక 39 మ్యాచ్లు అయితే జరిగాయి. 39లో 21 మ్యాచ్లు గెలిచి ముంబై ఇండియన్స్ టాప్లో ఉంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 18 మ్యాచ్లు గెలిచిందనమాట. అయితే లాస్ట్ 5 మ్యాచెస్ రికార్డ్ చూసుకుంటూ ఉంటే సిఎస్కే 4 మ్యాచ్లు గెలిచింది, ఒక్క మ్యాచ్ మాత్రమే ముంబై ఇండియన్స్ గెలిచిందనమాట. సో ఇలాంటి తరుణంలో ఈరోజు సిఎస్కే వర్సెస్ ఎంఐ జరగబోయే మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అయితే ప్రతి అభిమానిలో ఉందన్నమాట. అయితే ఇక్కడ టీంలో 2 మాజీ కెప్టెన్లు ఉన్నారు. సో ముంబై ఇండియన్స్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ఉన్నారు, సిఎస్కేలో వచ్చేసరికి ఎంఎస్ ధోని ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఈరోజు జరగబోయే మ్యాచ్లో ఆడబోతున్నారా లేదా అన్నది ట్రోఫీ అంటే టాస్ వేసే టైంకి మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇటు ఎంఎస్ ధోని చూస్తూ ఉంటే ఫస్ట్ మ్యాచ్ నుండి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదన్నమాట సిఎస్కేలో. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయనకి కండరాలు గాయమైంది. అయితే ఈరోజు ఖచ్చితంగా ఆయన వస్తారని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. రీసెంట్గా ఆయన నెట్ ప్రాక్టీస్లో కూడా చాలా యాక్టివ్గా కనిపించారు. సో 100% ఫిట్గా ఉన్నారు అన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు ఆయన వచ్చి ఆడతారో లేదో చూడాలి. అయితే ఇక్కడ ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో ఓన్లీ రెండు మ్యాచెస్ మాత్రమే గెలిచాయన్నమాట. మిగతా 4 మ్యాచెస్ ఓడిపోయాయి. సో ఈరోజు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి.